నమస్తే, వెల్కమ్ టు టీవీ9. బ్లాస్ట్ ఈ మూవీ ట్రైలర్ అసలు అద్దరిపోతుంది. చూస్తుంటేనే చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది. May 28న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అసలు బ్లాస్ట్ అని మూవీ ఏంటి, టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉండబోతుంది, సో దీని గురించి మాట్లాడడానికి నాతో పాటు టీం ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా అండి? హలో, వెల్కమ్ టు టీవీ9. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అర్జున్ సార్ ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్. మీరు బ్లాస్ట్ అమ్మాయిలు మాత్రం అడుగుతున్నారా? నేను ఊరికి ఉన్నాను. అయ్యో, ఆల్వేస్ అసలు ఆ పోస్టర్లో చూస్తుంటేనే మీరు అసలు ఆ లుక్ చూడండి అసలు. సో ఏంటి అసలు ఈ బ్లాస్ట్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది? సడన్లీ ఇట్లా ట్రైలర్ రాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మెయిన్ స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది? ఇది నిజంగా మీరు చెప్పినట్టే, ఇప్పుడు నేను ఈ సినిమాలో ఉన్నానని కాదు, నిజంగానే దిస్ విల్ బి ఎ బ్లాస్ట్. పక్కా బ్లాస్ట్. చాలా విషయాల్లో బ్లాస్ట్. విమెన్ ఎంపవర్మెంట్ అనే దాంట్లో బ్లాస్ట్. ఫైట్స్ అని చూస్తే 9 ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. బ్లాస్ట్. దాంట్లో మంచి కంటెంట్ చూస్తే బ్లాస్ట్. కొత్త డైరెక్టర్, 22 years ఓల్డ్ డైరెక్టర్ బ్లాస్ట్. 29 years ఓల్డ్ డైరెక్టర్ బ్లాస్ట్. పెద్ద బ్లాస్ట్. నేను నెగిటివ్ కాకుండా పాజిటివ్ బ్లాస్ట్. అండ్ టెక్నికాలిటీస్ బ్లాస్ట్. ఎన్ని బ్లాస్ట్లు ఉన్నాయి సార్. మ్యూజిక్ రవి బసరూర్ మ్యూజిక్, Yes. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్లాస్ట్. సో ఓకే, ఇదంతా పక్కన పెడితే రియల్లీ ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఇది. మన సుభాష్ గారు వచ్చి చెప్తే ఫస్ట్ ఈ కుర్రోడు ఇంత ఇంకా చాలా చిన్నగా కనపడుతున్నాడు, కథ వినాలో వద్దా అని ఆలోచించాను ఫస్ట్. అసలు స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు ఏమనిపించింది? అసలు ఏంటి, ఏం స్టోరీ చెప్తారు ఈయన, లేకపోతే ఏంటి, ఏం చేశారు, ఎలా అనిపించింది అసలు? ఏదైనా సాఫ్ట్ స్టోరీ ఆయన చూసి చాలా సాఫ్ట్గా ఏదైనా, సార్ మీరు ఇలా ఉంటారు, ఎంతమంది మిమ్మల్ని కొట్టినా మీరు నమస్కారం అని చెప్పి వెళ్తుంటారు అనేలాంటి కథ చెప్తాడేమో అని వింటే బ్లాస్ట్ చెప్పాడు. సో ఇలాగ ఐ మీన్ వీ హ్యావ్ ఫుల్ పక్కా గ్రేట్ టీమ్ పిక్చర్లో. అండ్ టెక్నికల్ వాల్యూస్ చాలా ఉంది. అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ 2 women in the movie. పవర్ఫుల్ విమెన్. దే ఆర్ బ్లాస్ట్. వాళ్ళే బ్లాస్ట్. గైస్, నిజంగా చెప్తున్నా, ట్రైలర్ చూసిన తర్వాత అభిరామి గారిని ఇప్పటివరకు మనందరం ఊహించుకున్న క్యారెక్టర్లు అది అంతా వేరే, బట్ ఈ సినిమా తర్వాత డెఫినెట్లీ వేరే అవుతుంది. ఏంటండి చీరలో ఫైట్స్ ఏంటండి అసలు? అసలు చాలా బాగుంది కదా చీరలో ఫైట్ చేయడం. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది పర్సనల్గా? నాకు ఫస్ట్ ఫైట్ చేయడమే చాలా నచ్చింది. బికాజ్ నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ అది కూడా సుభాష్ గారు చాలా పక్కాగా ఉన్నారు, ఇది చీరలోనే చేయాలి. ఒక్క ఫైట్కైనా నాకు కొంచెం కిక్స్ అన్ని చేయాల్సి బట్ అది కిక్స్ అన్ని ఇష్టం నాకు. బికాజ్ నా హైట్కి కిక్ చేస్తే బాగుంటుంది కదా, సారీలో కుదరదు. సో నేను అడిగేవాళ్ళు, బట్ ఈజ్ లైక్ నో ఇది చీరలోనే చేయాలి. దానికి ఒక తమిళ్లో గెత్ అని చెప్తారు, తెలుగులో ఏం చెప్తారో నాకు తెలీదు, మాస్గా ఉంటుంది అని చెప్పారు. సరే నేను కూడా ఒప్పుకున్నాను. బట్ ఫైనల్ అవుట్పుట్ చూస్తే కరెక్టే, అతను చెప్పినది కరెక్టే, చీరలో ఫైట్ చేసడమే మనం అంత చూడలేదు కదా. సో ఒక కొత్తగా అనిపించేది నాకు. అయితే మేము ప్రీతిని ఒక బ్యూటిఫుల్ సాంగ్లో చూసాం. అసలు అద్భుతంగా వండర్ఫుల్గా డాన్స్ చేస్తుంది, ఎంత క్యూట్గా ఉంది అనుకున్నాం. నెక్స్ట్ కన్నప్పలో చూసి ఇదా అయిపోయారు అందరూ. మాకు కూడా అదే అండి. అసలు మేము కూడా అదే మీరు చెప్పిందే. మేము కూడా సాంగ్లో చూసి ఎంత బాగా డాన్స్, అంత మంచి డాన్సర్స్. బట్ అలాగే ఇది టోటల్ కాంట్రాస్ట్ చూస్తారు మీరు. యూ విల్ సీ ఇట్ టోటల్ డిఫరెంట్ గర్ల్ ఇందులో. బట్ ఆ సాఫ్ట్నెస్ కూడా సినిమాలో ఉంటుంది. అండ్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు వేరేలా చూస్తారు. విత్ రియల్ ఏమంటారు, ఆ పక్కా పోస్చర్స్, ఆ స్టైలిష్ ఫైట్స్, బాడీ లాంగ్వేజ్, మెయిన్ బాడీ లాంగ్వేజ్ అంతా బాగా దే వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ దట్. ప్రీతి గారు ఒక పోస్టర్లో ఒక యాంగిల్ పెట్టారు, ఇట్లా కాలు పైకి పెట్టి ఒక పంచ్ ఇస్తున్నారు. అసలు నేర్చుకున్నారా ఇట్లా ఫైట్ చేయడం, యాక్షన్ సీన్స్ కోసం పర్టికులర్గా, లేకపోతే ఆల్రెడీ మీకు కూడా ఇష్టం ఫైట్ చేయడం? I always practiced being flexible, but
thankfully I got an opportunity to practice kicks and all. And the day I heard the script, I started doing kicks and practicing. ఇక్కడ Taking my legs. ఇక్కడ పోతుంది లెగ్గు. సో సుభాష్ గారు ఎక్కడి నుంచి మీకు తెలుగులో ఇది ఫస్ట్ ఫిల్మా, ఇంతకుముందు ఏదైనా వర్క్ చేస్తారా? ఒక్కసారి మీ ఇంట్రడక్షన్. Telugulo no experience. I have only experience in Tamil. I worked in Love Today. Actually, for Pradeep Ranganathan bro, I worked as an assistant director for 6 years. ఓకే. I worked in Love Today, and then I wrote the script and I pitched to AGS. That's how it happened. ఎక్కడి నుంచి? చెన్నై నుంచా? ప్రాపర్ చెన్నై? Yeah, my home is like my parents are in Madurai. ఓకే. I studied in Chennai. Tell about your mother. My father is he owns ice cream factory. That ice cream we will eat, right? That ice cream. So, my mother is a tailor ఓకే. and she's also a karate black belt. ఓ దేర్ ఫ్రమ్ మీరు ఆ స్టోరీ పిక్ చేసి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారా? అక్కడి నుంచి వచ్చింది, ఇంటి నుంచి వచ్చింది. సుభాష్ గారు ఏంటి వాళ్ళ అసలు? ఫాదర్ కరెక్ట్గా నేర్చుకోలేదు, సో దానికి ఉల్టాగా ఉండాలని నేను అనిపెట్టాడు. సో జస్ట్ వాంట్ టు నో, ఎప్పుడు స్టార్ట్ అయింది స్టోరీ? ఎప్పుడు రాశారు? ఎప్పుడు అసలు తెర మీదకి ఎప్పుడు వచ్చింది? ఏంటి ప్రాసెస్ ఎలా జరిగింది అసలు? Actually, my idea is to make a proper woman-centric action film. That basically I thought that only. Next to that, if I created a strong father character, so that he will teach her and he will raise her as a strong daughter. And then if these both are very strong, what the villain's target will be her mom, like mom. స్టోరీ Like, చెప్పేస్తున్నారు మాకు. no, it's just an idea. యా. లేదు గట్టివాడు ఇదంతా చెప్పడం lot in ఇది ఇంతే. ఇప్పుడు మీకు ట్రైలర్ ఎంత ఉంది అదే చెప్తున్నా. అదే యా చెప్పండి. సారీ Then, villain's target will be her mom, right? So if her mom is also strong, means that it will be a action family. I like the tag action family. So that's how that idea arrived. సో అయితే మేము ఈ సినిమాలో మీ మదర్ని చూడొచ్చు అనమాట. ఎందుకని అభిరామి గారిని ఈ క్యారెక్టర్కి, అర్జున్ గారిని ఈ క్యారెక్టర్కి, లేకపోతే ప్రీతిని ఈ క్యారెక్టర్కి ఇలా పెట్టుకుందాం అని ఎందుకు అనిపించింది అసలు? Obviously, Arjun sir is the. You think who will be more in that character? I want a powerful man and a powerful woman. They both are obviously they are సో the వెన్ first యూ option. వెన్ టు స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన రియాక్షన్ చెప్పారు ఇందాక, ఆయన ఫీలింగ్ చెప్పారు. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు? అంటే ఒప్పుకుంటారా లేదా, స్టోరీ ఓకే చేస్తారా, అసలు వింటారా లేదా అనే డౌట్ ఉండిందా మీకు? Yeah, I went with full of fear. Sir will accept. I thought sir will like that mass scenes. I have that confidence, and sir liked that. I'm happy for that. Actually, after signing, sir is the first one who accepted this project. Afternoon I signed the project, and in the evening I narrated the story to sir. ఓకే. So the first narration happened with sir, and it went very positively. From there to now, all are going positively. So I'm happy for that. Sir is a good luck for me. కాదు అర్జున్ గారు, సినిమాలో సో హీరో నెక్స్ట్ పిక్చర్ లో నన్నే పెట్టుకుంటాడు కంటిన్యూగా మీరు లక్కీ అని చెప్తున్నారు. పార్ట్ 2 లో పార్ట్ 2 బ్లాస్ట్ పార్ట్ 2. ఓ కెన్ యూ ఎక్స్పెక్ట్? Yeah, for sure. You're committing now. You better. Yeah, sir. దట్ ఈస్ స్వీట్ బ్లాక్మెయిల్. సో అర్జున్ గారు ఈ స్టోరీ చెప్పి విన్న తర్వాత, సో బేసిక్గా సినిమాలో యాక్షన్ అంటే హీరోనే చేస్తారు. ఆబ్వియస్లీ మిగతా వాళ్ళందరూ కూడా సైడ్ చూస్తూ ఉంటారు, బట్ అంత పార్ట్ ఎవరు, బట్ ఫ్యామిలీ మొత్తం యాక్షన్లో దిగిపోయారు. సో ఏంటి, ఎలా అనిపించింది? కష్టంగా అనిపించిందా? లేదు, అదే కొత్తగా అనిపించింది. కొత్తగా. మీరు చెప్పినట్టు ఏ సినిమాలో లేదు కదా. అవును. ఫైట్ జరుగుతుంటే అక్కడ వైఫో లేకపోతే డాక్టర్ ఎవరైనా వచ్చి కుట్టు అని చిన్న క్లోజప్స్ తీసి రిలీజ్ చేస్తారు. సో ఇది వాళ్ళు కలిసి చేసేది అనేది ఒక డిఫరెంట్గా నాకే ఒక ఆడియన్గా నాకు కొత్తగా ఉండింది కథ విన్నప్పుడు. సో ఇంకోటి బేసికలీ అదే కదా, బేసికలీ అతనే చెప్పాడు కదా, ఒక విమెన్ ఎంపవర్మెంట్ దాన్ని మైండ్లో పెట్టుకునే కథ స్టార్ట్ చేశారని. ఎలా అనిపించింది ఇద్దరితో కలిసి ఫైట్ చేస్తూ ఉంటే? ఫైట్ వాళ్ళు సూపర్, వాళ్ళు ఇద్దరు ఒకరికన్నా ఒకరు సూపర్. నిజంగానే కరాటే బ్లాక్ బెల్ట్ అంటారు కదా, అట్లా చేశారండి. ట్రైలర్లో చూస్తే మాకు కొంచెమే చూపించారు, బట్ ఆ కొంచెంలో మాకైతే అది అనిపించింది చాలా పవర్ఫుల్గా. సో మీరైతే సినిమా చూసిన తర్వాత 100% వీళ్ళిద్దరికి ఫోన్ చేస్తారు. అవునా? ఈ అమ్మాయి ఏరులో ఉంటుంది,
అలాగా ఫుల్ స్టైల్గా ఉంటుంది ఫైట్. నిజంగా నేర్చుకున్నారా అండి ఈ కరాటే కానీ డెఫినెట్లీ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ చేయకుండా ఎలా చేస్తాం? ఇది కొంచెం ఆ పోస్చర్ కానీ ఆ పవర్ కానీ అదన్నిటికీ ఒక ప్రాపర్ ఇది ఉంటుంది కదా, అది అన్నీ నేర్చుకోవాలి, అది కొంచెం ప్రయత్నించాలి, అప్పుడే కొంచెమైనా అవుట్పుట్ మీకు తెలుస్తుంది. లేకపోతే అందరూ చెప్తారా, ఓ ఏమో ఊరికే కామెడీ లాగా ఉంది అని చెప్తారు, అది చెప్పకూడదు కదా. సో మన వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. అది పర్ఫెక్ట్ అని మనం చెప్పము, బట్ మాతో ఎలా ఎంత అవుతుందో మనం అంత చేసాం. ఎన్ని రోజులు నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు? అది జరిగింది కొంచెం అట్లీస్ట్ ఒక 1 month అలా. బట్ ఒక 2 years ట్రైనింగ్ చేయాల్సింది ఒక 1 monthలో చేయించారు. వెరీ వెల్ అండి, అసలు చాలా బాగా, అసలు నిజంగా ప్రొఫెషనల్ లాగానే ఫైట్ చేశారు చూసి. బట్ దట్ ఈస్ ఆల్సో ఫుల్ క్రెడిట్ టు అవర్ స్టంట్ కొరియోగ్రఫర్ ప్రభు. తను ఉన్నారు, హీ అండ్ హిస్ టీమ్. ఐ థింక్ మన బాడీ లాంగ్వేజ్కి ఎలా చేస్తే మంచిగా వస్తుంది, కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి, దాన్ని బూస్ట్ చేయడానికి ఎలా చెయ్యాలి, మనకి ఏం కష్టం చేయకుండా ఇవ్వకుండా ఫైటర్స్ అవన్నీ దే ఆర్ ఆల్ లైక్ జంపింగ్ అండ్ ఫాలింగ్ అండ్ అవన్నీ ఎన్నోసారి చేశారు. మనకి కంఫర్ట్, మా కంఫర్ట్ చూసుకుని వాళ్ళందరూ అంత కష్టపడ్డారు. అండ్ మన సెన్సే కూడా మనం ఇద్దరిని ట్రైన్ చేశారు. అతని పేరు కూడా ప్రభునే. సో హీ ఆల్సో గేవ్ అస్ లాట్ ఆఫ్ ట్రైనింగ్. అతను కూడా వచ్చేవారు సెట్కి. మనకి అప్పుడప్పుడు ఇలా ఈ స్టాండ్స్ ఇలా పట్టుకోవాలి, ఈ చెయ్యి ఇలా పట్టుకోవాలి. నాకు రిస్ట్ ప్రాబ్లం, ఎప్పుడు ఇలా పెడతాను, ఇది స్ట్రైట్గా పెట్టుకో అని. ఇప్పుడు అడిపా. సో ఇది సో అదని ఇలా స్ట్రైట్ చేస్తూ ఉంటారు. సో అలా చిన్న చిన్న కరెక్షన్స్ అవన్నీ చూసుకుని ఏం అది డిస్టర్బెన్స్ తెలియకూడదు, ఏం తప్పుగా తెలియకూడదు అని అంత కేర్ఫుల్గా ప్లాన్ చేసి మాతో చేయించారు. అదే నిజం. మీ మదర్ కరాటే అని చెప్పారు కదండి, నేర్చుకున్నారా ఆల్రెడీ చేస్తున్నారా ఏంటి చెప్పారు ఇందా? இது உங்க மதர் வந்து கராட்டே கத்துக்கிட்டாங்க இல்லையா? நீங்க கத்துக்கிட்டீங்களான்னு கேக்குறாங்க. Actually I went to karate class for 1 week, I think. మీరు నేర్చుకోలేదా? No, I don't know. Okay. In our school, like we have to go at 7:30 at the morning for karate class. Basically I'm lazy. so I can't continue the karate class. Okay. బట్ మీ మదర్ స్టోరీని మీరు ఇందులో చూపించాలి అని అనుకున్నారా? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ ఎలా ఈ స్టోరీ లైన్ ఎలా వచ్చింది అసలు? Actually it gave me I wanted a strongest mother character. In addition to that, I kept her as a tailor, so that my mom is a tailor. Also, in all the families, their mom will be always doing some stitching works. So we can relate that if she is a tailor, everyone can relate with that with our mom. So that I kept like that. సో ప్రీతి గారు, కన్నప్ప తర్వాత అండ్ మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్. సో మీరు ఇది ఎలా చూస్ చేసుకున్నారు, ఎలా ఓకే చెప్పారు, ఏమనిపించింది చెప్పినప్పుడు? ఓకే చేసిన తర్వాత ఈ స్టంట్స్ అని చేస్తుంటే ఏంట్రా బాబు నాకేమని అనిపించిందా మీకు అసలు? No, I was really excited. Actually, it is a little unconventional for. In Tamil, this is my second movie, so it's still. See, I didn't think like that, but now when I'm seeing people's response to the trailer, I understand it's a little unconventional to do an action film in this, like for an upcoming, like younger newcomer actress. But I felt like this is not really been done before. There's only one recent in Tamil, like in recent days. So I felt like since this will be something new, I wanted to be maybe like one of the first few people to like attempt it. Like girls doing action, full-fledged action throughout the movie. So I thought, okay, it'll be nice to be attempt something so new so that people can remember that we have done this. Yeah. So I thought that was very nice. Yeah. అర్జున్ గారు, ఎలా అనిపించింది ఈ మూవీలో ఇన్ని ఫైట్ సీన్స్ ఇంతమంది పక్కన పెట్టుకుని? సో బేసిక్గానే మీకు యాక్షన్ కింగ్ అని ఒక పేరుంది. సో దీంట్లో ఒక హెడ్ మాస్టర్గా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి బట్ కట్ చేస్తే మీ రోల్ డిఫరెంట్గా చూపించారు. ఏంటి, ఎలా ఉండబోతుంది, మేమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి ఈ సినిమాలో కొత్తగా? అంటే ఎప్పుడు మీరు యాక్షన్ కింగ్ మాత్రం చూసుంటారు, యాక్షన్ క్వీన్, యాక్షన్ ప్రిన్సెస్ ఇద్దరు ఉంటారు కలిపి.
క్వీన్ ప్రిన్సెస్ ఇద్దరు ఉంటారు. అది ఏ సినిమాలో మీరు చూస్తుండరు. అవును. సో ఎలా అనిపించింది అంటే మీకు కూడా ఇట్స్ నాట్ ఈజీ కంటిన్యూస్లీ ఫైట్స్ అని కానీ లేకపోతే ఇప్పుడు కరాటీలో డిఫరెంట్గా చేయడం అనేది కానీ సో ఇట్స్ నాట్ ఈజీ. సో మీకు ఎలా అనిపించింది ఏం చేయటం? ఫైట్ చేయటం. ఈ రోల్లో ఫైట్ అనేది మనకి ఇట్స్ కేక్ వాక్ లాగా. అంటే ఇద్దరిని పక్కన పెట్టుకుని ఫ్యామిలీ మొత్తం ఫైటర్స్ ఒక గొడవ వస్తే అందరూ అది కొత్తగా ఉంది కదా. అది కొత్త. ఐ మీన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ది కాన్సెప్ట్ అంటే అది చాలా నాకే కొత్తగా ఉంది. ఇట్ వాజ్ నైస్. ఎప్పుడు నేనే జంప్ చేసి రోల్ ఇవన్నీ చేసి కాసేపు మీరు కాసేపు చేయండి, మీరు కాసేపు చేయండి. Big deal for me. There's a shot in the trailer where I'm standing next to sir, like doing that slow motion walk and all. It's such a big deal to me. ఎలా అనిపించింది వర్క్ చేయడం ఇద్దరిని పక్కన పెట్టుకుని? ఫైట్స్ ఓకే బట్ వీళ్ళిద్దరూ చాలా నాకన్నా చాలా చిన్నోళ్ళు. ఇది చాలా చిన్నది, చాలా చాలా చిన్న అమ్మాయి. సో బట్ ఎంత చిన్నోళ్ళైనా వాళ్ళ డెడికేషన్, కంపాషన్ ఉంది టువర్డ్స్ ద క్రాఫ్ట్. ఐ మీన్ చాలామంది చూశాను, వాళ్ళ పేరు చెప్పను నేను. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఐ మీన్ దేర్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఇలాంటి ఏదైనా ఒక మంచి సాంగ్ అంటే అని చెప్తేనే అయ్యో ఇక్కడంతా డ్యాన్స్ ఆడాలని చెప్పి ఒంట్లో బాగాలేదు నాకు స్టమక్ వారైతే ఈరోజు అని చెప్పి అవాయిడ్ చేసేస్తారు. యూనో ఆ కంపాషన్ లేకపోతే దీనికి చాలా కావాలి, చాలా హార్డ్ వర్క్ కావాలి. చాలా హార్డ్ వర్క్ చేశారు వీళ్ళిద్దరు, బోత్ ఆఫ్ దెమ్. నేను ఎప్పుడు చూసినా మిడ్ నైట్ వరకు షూటింగ్. నేను అతనికి చెప్పాను, ఇక్కడ చూడు స్వామి నేను వేరే సినిమాలో 6 వరకు అంతే చేస్తాను, బికాస్ నాకు వేరే పని ఉంటాయి. నాకు 6 తర్వాత నీకోసం ఒక 7, 8 మ్యాక్సిమం 9 అని. సరే ప్రతిరోజు నేను వెళ్ళిపోయేవాడిని. నెక్స్ట్ కంటిన్యూస్ ఎవ్రీ డే దిస్ గర్ల్ యూస్ టు వర్క్ టిల్ 2 o'clock, 2 o'clock, 3 o'clock ఫినిష్ చేసుకొని. షీఈ్ ఏ పాన్ ఇండియన్ యాక్ట్రెస్, యూనో. హిందీ చేస్తుంది, తెలుగు చేస్తుంది, తమిళ్ చేస్తుంది. ఐ మీన్ షీఈ్ ఎ న్యూ కమ్మర్. ఇప్పుడే స్టార్ట్, బట్ స్టిల్ యూనో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ she has been offered so many different kind of movies in different languages. సో ఎందుకు ఇది జ్ఞాపకం వచ్చిందంటే ఎర్లీ మార్నింగ్ వరకు చేసి ఇమ్మీడియట్గా షీ యూస్ టు టేక్ ఫ్లైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి షూటింగ్ అది ఫినిష్ చేసుకొని మళ్ళీ మన షూటింగ్ ఉన్నప్పుడు ఎప్పుడంటే ఈ వచ్చేస్తుంది, ఇంకేం దిగుతుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగింది, వచ్చి మేకప్ వేసుకు వచ్చేస్తుంది. అంత హార్డ్ వర్క్ నిజం దానే. అంటే ఎందుకంటే ఆ ఒక డెడికేషన్ లేకపోతే చేయలేరు. ఎందుకురా వచ్చింది కూడా ఓకే, ఇవి కూడా నా వల్ల కాదు, ఒంట్లో బాగాలేదు, ఏదో ఒకటి చెప్పేస్తారు కదా. అదేది లేకుండా చేసింది. నిజంగా ఆ క్రెడిట్ గ్యారంటీ అమ్మాయికి ఈ సినిమాలో వస్తుంది. అది వచ్చి గ్యారంటీ చూస్తారు జనం, ఇదేంటి వావ్ ఇలా చేశారు, ఎవరు ఇది కొత్త అమ్మాయి ఇలా చేసింది అని గ్యారంటీ అంటారు. 100%. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యు హ్యాడ్. సో అభిరామి గారు చూస్తుంటే ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు లైనప్లు అన్నీ ఇవే వస్తాయేమో. వాట్ యు థింక్? వస్తే మంచిదే. లేదండి అబద్ధం చెప్తుంది, ఇప్పుడే చెప్పింది అయ్యో ఈ ఫైట్ వద్దు నాకు. అక్కడ బయట చెప్పింది ఎంత కష్టం ఫైట్ చేసేది వద్దు, చాలా కష్టమే. బట్ ఏంటి ఒక విషయం ఏంటి తెలుసా, ఇలాంటి క్యారెక్టర్ వస్తే మనం ఇంకా కొంచెం ఫిట్నెస్ మెయింటైన్ ఇంకా చేస్తాము. దానికి ఒక మోటివేషన్ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే. అవునా, మీరు ఫిట్నెస్ ఫ్రీకా బాగా? ఇప్పుడు ఒక 2 సంవత్సరం నుంచి కొంచెం ఎక్కువ చూస్తున్నాను. సో ఐ థింక్ ఇలాంటి క్యారెక్టర్స్ కూడా మోటివేట్ చేస్తుంది. సో మరి ఈ క్యారెక్టర్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఫిట్గా ఉండాలి, అన్ని నేర్చుకోవాలి కాబట్టి ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు మీరు? అంతేం లేదు, నార్మల్గానే డైలీ ఒక 1.5 hours అంతే. బట్ అది కన్సిస్టెంట్గా చేయాలి కదా. అంటే చాలా విషయం, పెద్ద విషయం కదా. 1.5 hours ఫుడ్ కూడా బాగా కంట్రోల్ చేసి అసలు ఏమి తినదు. అలాంటి ఉంటాయి కదా, 4-5 గింజలు అలా ఉంటాయి అక్కడ. కూర్చొని తిన్నాను నేను ఏదో ఒక రోజు అది 4-5 అర్జున్ గారు ఏదో సీడ్స్ ఉంటాయి. ఇదేంటికంటే ఇదే ఫుడ్ డిన్నర్ ఉంటుంది. ఏం తింటారు? బాదాం కొంచెం అలాంటివి లేదు. సార్ కూడా అలాగే రాగి కంజి అలాంటి తింటారు. నేను బాగా తింటాను. మీరు స్టిల్ యు ఆర్ మెయింటైనింగ్ వెరీ వెల్. ఎగ్జాక్ట్లీ మేము అడగాలి అసలు. ఎగ్జాక్ట్లీ ప్రామిస్ చెప్తున్నాను, నేను బాగా తింటానండి. మేము నమ్మమండి, ఎందుకంటే ఎప్పుడైనా హీరోయిన్స్ లేకపోతే ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం తింటారండి ఫర్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ సో మచ్ గుడ్ అని అంటాం కదా.
యూ హ్యావ్ టు ఆస్క్, మిమ్మల్ని అడగాలి. సో మీరు ఎలా ఇలా మెయింటైన్ చేయడానికి ఏం తింటున్నారు మీరు అని. చాలా తింటానండి. సో చాలా ఈ మధ్యన ఎక్కువ వైటమిన్స్, వర్కౌట్స్ చేస్తున్నారు కదా, మొత్తం ఈ ఫిట్నెస్ అంతా చేంజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, తెలుసుకోవాలని. ఏం చేస్తానన్నా, నేను వీక్లీ మినిమం 3 to 4 days వర్కౌట్ చేస్తాను. 3 to 4 days అంతేనా? అంతే. ఓకే. బికాస్ అలవాటు అయింది, మీ బాడీకి అలవాటు అయింది. ముందు చాలా చేశాను కదా. ఐ యూస్ టు వర్క్ లైక్ రాక్షసుడిలాగా వర్క్ చేసేవాడిని. మార్నింగ్ ఇది కరాటే అంట, తర్వాత జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, హార్స్ రైడింగ్, ఏమి జస్ట్ ఆస్క్ ఎనీథింగ్ అంత చేసేది నేను. సో ద ఫౌండేషన్ ఈజ్ గ్రేట్ ఫౌండేషన్ ఐ హ్యావ్. సో ఆ మసిల్ మెమొరీ అంటారు కదా, అది ఉంటుంది. అది ఈవెన్ 2-3 days ఎక్సర్సైజ్ చేసినా అగైన్ ఐ విల్ బీ బ్యాక్ ఇన్ టు మై షేప్. అండ్ స్వీట్ ఎంత తిన్నా ఏమి పెద్దగా వర్క్ అవ్వదు. మీరు స్వీట్ తింటారా? చాలా చాలా. నిజంగానా? అవునవునవును, చాలా స్వీట్ తింటాను. సో అభిరామి గారు మీరేం చేస్తారు? మీకేమైనా ఫిట్నెస్ కావాలా? అయ్యో What are you డెఫినెట్లీ doing? తెలుసుకోవాలి. మేము ఇలా మెయింటైనింగ్ అంటే డెఫినెట్లీ టిప్స్ కావాలి మాకు. అలాంటి ఏం లేదు, ఒకరొకరికి ఒక్కొక్కటి వర్క్ అవుతుంది. అది మనం చెప్పేదే కన్నా యూ హ్యావ్ టు కన్సల్ట్, అదికి న్యూట్రిషనిస్ట్ కన్సల్ట్ చేసి, డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ చెప్పేలాగా వైటమిన్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, భోజనం మీద ఒక కంట్రోల్ ఉండాలి. అవన్నీ కలిపి ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. తింటుంటారు, అదన్నీ నా కంట్రోల్లోనే కావాలి. గుండెల్లో సంతోషం ఉండాలి, Yes. అది మోస్ట్ ఇంపార్టెంట్. Yeah, అది that's లేకపోతే ఇవన్నీ ఏం పడిచేయదు. దట్స్ ట్రూ. సో సుభాష్ గారు ఏం చెప్తారు? మీ ఫిలిం తెలుగులో ఫస్ట్ ఫిలిం 28th రిలీజ్ అవుతుంది. ఆయన మట్టు అడగట్లేదు ఏం తింటారని. సరే 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 Don't judge by చెప్పండి. మీరు ఫిలిం చేసిన తర్వాత అర్జున్ గారిని, అభిరామి గారిని, ప్రీతి గారిని చూసిన తర్వాత మీరు కూడా ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోవాలి. Yeah, after the movie, after the release, I want to focus on fitness for 2-3 months. Yes. 2-3 months కాదు. I am thinking if I follow fitness for 2-3 months, I will become fit. But I can understand, sir. Yeah, I have to follow it through my life. Yeah. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ మోర్ అండి. ట్రైలర్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో మీ మూవీలో మేము ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఆ ఫైట్స్ కి సీన్స్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. లేదు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పిందంటే, రవి బసరూరు కేజీఎఫ్ అయిన తర్వాత ఇంత కాన్సన్ట్రేట్ చేసి నేను చేసిన మ్యూజిక్ ఇదే అని చెప్పాడు ఈ సినిమాకి. కేజీఎఫ్ అయిన తర్వాత, ఐ మీన్ దట్స్ వాట్ హీ సెడ్. సో మేము సినిమా ఆల్రెడీ చూసాము, we feel the same. He has done a wonderful job. Music, మ్యూజిక్ మాత్రం చింపేశారు. Everyone will talk about the music. ఫస్ట్ హీరో ఈయన డైరెక్టర్, సెకండ్ హీరో మ్యూజిక్, థర్డ్ హీరో, ఫోర్త్ హీరో, ఫిఫ్త్. ఓకే, మేము ట్రైలర్లో చూస్తే మాకు చాలా పవర్ఫుల్గా కనిపించింది. సో అదే మేము సినిమాలో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఏం చెప్తారు? మీ ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. వాట్ యూ వాంట్ టు సే ఫర్ తెలుగు ఆడియన్స్? That expectations won't get failed. You will completely satisfy. I'm sure in that. We all can relate. What if our family is so powerful like that? We in school days we will think, right, we will save the school from terrorists like that. If your family, total family is a powerful family like that, you will enjoy that world. We have shown a new world that you will enjoy, and then you won't get any total from starting to end. It will go very interestingly. So you can definitely watch this movie on 28th May. Yeah, that's my point. సో అభిరామి గారు, ఆ ఇంటెన్స్ కనిపిస్తుంది. సో ఏంటి, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ అందరి నుంచి, మీ మాటల్లో? ఐ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ చెప్తే, నేను యూజువలీ యాక్షన్ మూవీస్ అంత చూడను, ఇది నా కేటగిరీ కాదు. బట్ నేను చూసినప్పుడు నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇది నేను కూడా చూడొచ్చు, మీనింగ్ ఆడవాళ్ళు కూడా చూస్తే వాళ్ళకేమో ఒకటి ఉంటుంది దీంట్లో. ఒక అమ్మ అంటే ఇలా, ఒక తల్లి అంటే ఇలా ఉండాలి, ఒక
బిడ్డ అంటే ఇలా ఉండాలి, ఒక బిడ్డని ఇలా పెంచాలి అని కొంచెం కొంచెం థింగ్స్, ఆడవాళ్ళకి నచ్చుతున్న థింగ్స్ కూడా దీంట్లో ఉంటుంది. ఆ యాక్షన్, ఆ ఫాస్ట్ పేస్డ్, ఒక హై ఆక్టేన్ ఒక ఇది ఉంటుంది కదా, అది కూడా ఉంది. మ్యూజిక్ మంచిగా చాలా బాగా వచ్చింది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు పూర్తిగా దొరుకుతుంది. సో అది నాకు నచ్చింది. ఒక టైలర్ మదర్, ఒక హెడ్ మాస్టర్ ఫాదర్, అండ్ అలాగే ఒక కాలేజ్కి వెళ్ళే కూతురు. సో ఈ స్టోరీ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే వీ లవ్ ద ట్రైలర్. సో అర్జున్ గారు మీరేం చెప్తారు మీ మాటలో? ఏం లేదండి, ఇది ఒక అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ విమెన్ అయినా సినిమా చూస్తే వాళ్ళు నేను ఇలా ఉండాలి, నేను ఈ క్యారెక్టర్లా ఉండాలి, అమ్మాయి క్యారెక్టర్లో ఉండాలి. తర్వాత ఒక్కొక్క పేరెంట్ కూడా చూస్తే మా అమ్మాయిని ఇలాగే పెంచాలి. ఇప్పుడు ఉండే ఈ సమాజంలో ఇంత ప్రాబ్లం జరుగుతున్నాయి, ఒక్కొక్క అమ్మాయిలకి ఏమో జరుగుతున్నాయి కదా. సో మా అమ్మాయికి ఇంత స్ట్రాంగ్గా ఉంటే తనని అది కాపాడుకోగలుగుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఒక పేరెంట్ ఇంట్లో ఉంటే వస్తుంది. సో గ్యారంటీ ప్రతి ఒక్క అమ్మాయి కూడా మెంటలీ అండ్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి అనేది చాలా స్ట్రాంగ్గా చెప్తుంది కదా. సో ప్రతి ఫ్యామిలీ వాళ్ళు చూడదగ్గ సినిమా, ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ని ఫైట్స్ ఉండే సినిమా ఇది ఒకటే ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా చూసేది కూడా ఇది ఒకటి. బేసిక్ గా ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు యాక్షన్ సీన్స్ అని అంటారు ఇంట్లో అందరూ ఉంటే, బట్ అయినా వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది. వీళ్ళ అమ్మ క్యారెక్టర్, అమ్మ వచ్చి చాలా స్ట్రాంగ్ అయినా మనకి ఇది ఎందుకు ఇవన్నీ వద్దండి అని మనకి అనే ఫైట్ చేస్తూ ఉంటుంది. అదే మ్యాజిక్. సో చాలా డిఫరెంట్ ఇది యాంగిల్స్ ఉన్నాయండి. సో గ్యారంటీ జనానికి నచ్చేలాంటి సినిమా. ఐ మీన్ ప్రతి సినిమాకి మనం ప్రమోషన్ వచ్చినప్పుడు ఇలా చెప్తాం నచ్చుతుందో అని, బట్ ఒక్కొక్క సినిమా మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అలాంటి ఒక స్పెషల్ సినిమా ఇది. సో ప్రీతి, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎలా మీరు సెకండ్ మూవీ తెలుగులో రైట్ కన్నప్ప తర్వాత మీరు ఈ సినిమాతో మళ్ళీ మా ముందుకు వస్తున్నారు. సో ఏం చెప్తారు ఆడియన్స్కి? అండ్ వన్ సెకండ్, యూఆర్ అ వెరీ గుడ్ డాన్సర్ అండ్ యాక్టింగ్ కూడా మేము ఆల్రెడీ కన్నప్పలో చూసాము. సో దీంట్లో మిమ్మల్ని యాక్షన్ సీక్వెన్స్లో అద్దరుగొట్టే ట్రైలర్లో సినిమాలో చూడబోతున్నాం. అండ్ మా కోసం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ఒక పాట పాడి ఏం చేద్దాం. పాట పాడేవాళ్ళు ఒకరే ఉన్నారు ఇక్కడ. అవునా? సంబంధం She's లేదు. very good singer. Yeah. మమ్మల్ని పాడమంటే Otherwise it'll be me. Please. ఓకే, జస్ట్ ఫర్ us మీరు ఈ సినిమాలో పాట అయినా ఎనీ సాంగ్ మీ సినిమాలో పాటే లేదు. రెండు లైన్లు జస్ట్ రెండు లైన్లు జస్ట్ hum it will end the interview for all of us. Yeah. Any song. ఏం ఆల్ ఆఫ్ అస్ అంటే మీరు పాడతారా? మా అందరి కోసం పాడాలంటే జనగణమన పాడాలి, హ్యాపీ బర్త్డే ఏమో పాడాలి. లేదు ఆ వెరీ గుడ్ మీకు నచ్చిన సాంగ్ ఏది? ఏదైనా ఉన్న పాడరమ్మా. మీతో పాటు అర్జున్ గారు కూడా జాయిన్ అవుతారు. జాయిన్ అవుతారు. మీరు జాయిన్ అవ్వరు, మీరు పారిపోతారు నేను పాడితే. యా, సరే బట్ తమిళ్ సాంగ్సే నాకు వస్తుంది, ఇది పర్లేదా? తెలుగు నాకు అంత ఎనీ తెలుగు మలయాళం పాడుతుంది. మలయాళం எனக்கு எந்த தெலுங்கு பாட்டு தெரியும் சொல்லு. అలా తేలికే రెచ్చుకోవాలి. అదే పాడి. No, మలయాళం బట్ తమిళ్ పొంగు పాట పాడినా. ఎనీ సాంగ్ ఇస్ ఫైన్. I'll sing one of his songs. నాకు చాలా నచ్చిన సాంగ్, 2 lines. என் வீட்டு தோட்டத்தில் பூவெல்லாம் கேட்டு பார், என் வீட்டு ஜன்னல் கம்பி எல்லாமே கேட்டு பார், என் வீட்டு தென்னங்கீற்றை ஒவ்வொன்றாய் கேட்டு பார், என் பேர் சொல்லுமே. వావ్, Oh my God. రవి గారికి మీరు చెప్పాల్సిందండి మ్యూజిక్ డైరెక్టర్ నెక్స్ట్ టైం రవి గారిని కూడా జాయిన్ చేసుకోమని. సో మీరు కూడా ఒక లైన్. డన్. మే 28కి అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి మన సినిమాని చూడండి, మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గారు అండ్ అలాగే అభిరామి గారు. సో ఒకసారి మీరు కూడా బ్లాస్ట్ 28కి ఖచ్చితంగా థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాలి, అవుతాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.